మంచిది. ఈ సమయంన సోదరుడు బోయాజ్ వెంకటాపురంలో ఆయన సేవ చేస్తున్నాడు. ఈ ఉదయకాలం ముందు మనకి 2 వర్తమానం అందించాడు. ఇప్పుడు ఆయన మనకి సాక్ష్యం అంటే ఏంటి? జీవితంలో వచ్చిన అనుభవం, ఆయన ఏ విధంగా రక్షించబడ్డాడో, ఎలాగ మారుమనసు పొందాడో, ఎలాగ దేవుని సేవ చేస్తున్నాడో ఆయన సాక్ష్యం మనం విందాం. ఎందుకు సాక్ష్యాలు వినాలి? మనం సాక్ష్యాలు ఎందుకు వినాలి? వినుడు ద్వారా ఏం కలుగుద్ది? విశ్వాసం. చెప్పండి, ఏం కలుగుద్ది? విశ్వాసం. అంటే ఆయన జీవితంలో పనిచేసే దేవుడు మన జీవితంలో కూడా ఏం చేస్తాడు? పని చేస్తాడు. అందుకే సాక్ష్యం వినాలి, తర్వాత విశ్వాసం మనం అభివృద్ధి పొందాలి. రైట్. ప్లీజ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ఏఎస్ఆర్. దేవుని ప్రభువు నమ్ముకున్నాక ఏఎస్ఆర్ బోయాజ్. నేను పుట్టినది ద్వారకా తిరుమల పక్కన దొరసనపాడు గ్రామం. మేము చిన్నప్పటి నుంచి దేవుని ఆరాధించేవారు. మా ఊరు దొరసనపాడు. కిందము దొరసనపాడు ఉంటుంది, మెట్ట ఉంటుంది మధ్యలో. అటు పక్కనేమో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. అందుకనే మేము ఎప్పుడు మా విలువైపు ఏంటంటే వెంకటేశ్వర స్వామి. ప్రతి సంవత్సరము చాలామంది దేవుని దగ్గరికి వెళ్తారు, కానీ మేము ఎక్కువగా మెట్టే కాబట్టి అటు వెళ్తే దేవుడు, ఇటు వెళ్తే మా ఊరు. సెలవుల్లో కానీ ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దర్శనం తీసుకుని వచ్చేవాళ్ళు. అలాగా దేవుని కొలిసేవాళ్ళు మేము. అలాగే నా చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కనే రామాలయం ఉంది. ఆ రామాలయంలో ఎక్కువగా నవంబర్, డిసెంబర్ వచ్చేటప్పటికి అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు. చిన్నప్పటి నుంచి నేను ఆ మాల వేసుకున్నప్పుడు వాళ్ళు భజనలు చేస్తారు కదా, ఆ భజనలో పాల్గొనేవాడిని. నేను ఉత్సాహంగా సంతోషంగా వెళ్ళి పాల్గొని ఏం చేశారంటే, మా అమ్మ చనిపోయింది. తర్వాత మా నాన్న ఒక అమ్మాయిని చేసుకున్నాడు. మా తమ్ముడు పుడితే వాడికి పేరు అయ్యప్ప స్వామి అని పేరు పెట్టలేను. అంటే అంత నిష్టగా ఉండి, అంత ప్రేమగా ఉండి మా తమ్ముడికి ఆ పేరు పెట్టారు. ఆ విధంగా జీవిస్తున్నప్పుడు నేను 1 నుంచి 4వ తరగతి దొరసనపాడులో చదివాను. తర్వాత నాకు శ్వాస పేరు ఎగ్జామ్ రాస్తే సీట్ వచ్చింది. సీట్ వస్తే నేను ఒక మొక్కుబడి అనుకున్నా, ప్రభువా నాకు సీట్ వస్తే నీ కొండకు వచ్చి మీ దగ్గరికి వచ్చి ఆ మొక్కుబడి చెల్లించుకుంటాను అని చెప్పాను. నిజంగా సీట్ వచ్చింది ఏలూరులో పెదవేగిలో. అప్పుడు నేను ఒక్కడనే వెళ్ళి ఆ తల నేలాలిచ్చి దేవునికి మొక్కుబడి చెల్లించుకున్నాను. అలా జీవిస్తున్నవాడు. ఆ విధంగా చూసుకుంటే అది మా అమ్మగారు, మా నాన్న కూడా అక్కడే ఉన్నారు. మా అన్నయ్య వాళ్ళందరూ అక్కడే జన్మించారు అందరూ. అయితే మా ఊరు వెంకటాపురం, అది కామవరకోట మండలము, ఏలూరు జిల్లా. అక్కడ చూస్తే కనకదుర్గమ్మ గుడి ఉంటుంది. మేము ప్రతి సంవత్సరం పండగకి వెళ్ళి అక్కడ పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి అలా ఉండేవాళ్ళు. ఆ విధంగా అలా ఉన్నప్పుడు తర్వాత మా పక్కనే మధ్య ఉంటుంది. ఆ మధ్యకాడికి వెళ్ళేవాడు ప్రతి ఒక్క సంవత్సరం కానీ 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ. నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు నా పక్కన భయం ఉండేది నాకు చిన్నప్పటి నుంచి. అందుకనే హనుమాన్ చాలీస్ అనే ఒక బుక్ ఉండేది. ఆ బుక్ ఎప్పుడు నా దగ్గరే ఉండేది. అందులో శ్లోకాలు ఉండేవి. అవి చదివితే దయ్యాలు కానీ అవి రావు అని అనుకునేవాళ్ళు. అవి చదివేవాళ్ళం, పడుకునేవాళ్ళు. ఆయన కానీ అప్పుడప్పుడు ఏదో పీడకలు కానీ భయం కానీ అని వచ్చేది. ఆ విధంగా జరుగుతున్నప్పుడు నేను 7th క్లాసు 1994లో అప్పుడు ఫస్ట్గా ఏలూరులో మా యొక్క హాస్టల్ పక్కనే లోదరం చర్చ్ ఉంది. మా ఫ్రెండ్ వాడు తాతయ్య గారు అక్కడ సేవ చేస్తున్నారు. క్రిస్టమస్ తీసుకెళ్ళారు. అప్పుడు యేసు ప్రభువుని తెలుసుకుని తర్వాత 95 నుంచి అలా యేసు ప్రభువుని బహుగా తెలుసుకుని ఆయన్ని అనుసరించేవాడు. ఎందుకంటే యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని నేను గ్రహించి యేసు ప్రభువే నేను అనుసరించాలనుకున్నాను. అప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు మా అన్నయ్య వాళ్ళు అప్పుడప్పుడు మా తోటలో విగ్రహాలు ఉండేవి, అక్కడ పూజ చేసేవాళ్ళు. అక్కడ పూజ చేసినప్పుడు ఆహారం పెడితే
నేను యేసుప్రభుని అంగీకరించాను. నేను తిన్నంటే మా అన్నయ్య ఏమైనా అబ్జెక్షన్ పెట్టుకోడు కాదు, ప్రత్యేకంగా ఆహారం సిద్ధపరిచేసాడు. అయితే ఆ విధంగా జరుగుతున్నప్పుడు నేను రేపు 7th క్లాస్ వచ్చేటప్పటికి దోసనపాడు మా ఇల్లు అమ్మేసి మేము వెంకటాపురం వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళినప్పుడు వెంకటాపురం వెళ్ళిపోయాము. అక్కడ 7th నుంచి నేను హాస్టల్లోనే ఉండేవాడిని, 5th కాడ నుంచి. వెంకటాపురం వచ్చాక అప్పుడు ఏమైందంటే ప్రతి సెలవుల్లో మేము చెరువులు ఉంటాయి, ఆ చెరువులోకి చేపలు పట్టి ఉంటాయి ఎక్కువగా చిన్నప్పుడు. ఆ విధంగా పాపంలో కూడా పడిపోయాం. ఎందుకంటే యేసుప్రభుని తెలుసుకున్నాను కానీ చర్చికి వెళ్ళాలి మీకు మళ్ళీ. ఎందుకని అంటే మా ఊళ్ళో చిన్నప్పటి నుంచి ఒక చర్చి ఉంది. ఆ చర్చికి వెళ్తే వాళ్ళు వెళ్ళినోడు పాపం చేసేవాడు. అందుకనే దేవుని దగ్గరికి వెళ్ళి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి పాపం చేస్తున్నారని అక్కడికి వెళ్ళకూడదని నేను నిశ్చయించుకున్నాను. అక్కడికి వెళ్ళడం కాదు. అయితే చర్చికి వెళ్ళలేదు కాబట్టి నేను దేవుడు అంటే ఇష్టమే. హాస్టల్లో ఉదయం బైబిల్ చదువుకుని, రాత్రులు బైబిల్ చదువుకోండి. చిన్న బైబిల్ బుక్ ఉంది, చిన్న పుస్తకం అది. ఆ విధంగా అన్నీ చదవడం కాదు, చిన్న బైబిల్ పుస్తకంలో లాస్ట్లో కొన్ని వచనాలు ఉండేవి. ఆ వచనాలు రోజు కూడా చదివి ప్రార్థన చేసుకుని పడుకున్నాడు అంతే. అయితే మరి యవనస్తులు తప్పక చుట్టలేదు అన్నట్టు యవన ప్రాయం వచ్చేటప్పటికి మరి దేవుని దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి రోజు ప్రార్థన చేసుకున్నాము, వాక్యం చదువుకున్నాం తప్ప దేవుడు మాట ఇంటలే. ఆదివారం వెళ్ళట్లేదు, సంవత్సరం ఒకసారి క్రిస్మస్ కానీ జనవరి 1 కానీ అంతే. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల నాలో యవన కాలం వచ్చిందంటే పాపం వచ్చింది. పాపం ఎలా వచ్చిందంటే హాస్టల్ ఉన్నప్పుడు ఎక్కువగా సినిమాలు చూసేవాడు. సినిమాలు ఎలా చూసామంటే ఆ హాస్టల్లో సోషల్ వెల్ఫేర్ బాగా స్ట్రిక్ట్గా ఉండేది, ఎవరు సినిమాలకు వెళ్ళకూడదు. అది నేను ఒక్కడనే అందరూ పడుకున్నాక 9ంటికి అందరికి హాజరేస్తారు, అందరూ పడుకుంటారు. నేను పడుకోకుండా నేను ఒక్కడనే సినిమాకి వెళ్ళిపోయాను. నైట్ వాచ్మెన్ కాపలు ఉంటారు, ఆయన దొరికామనుకో ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్తాడు, చెంప మీద ఒక్కడు బీగుతాడు, తల్లిదండ్రులు తీసుకురావాలి, ఫైల్ వేయాలి. అయినా ప్రతిరోజు మ్యాక్సిమం వారానికి 4-5 సార్లు వెళ్ళిపోండి, ఎవరికి దొరకం కాదు. నేను అంటే రహస్యంగా ఉండేవాడిని. మాస్టర్ చూసినప్పుడు చాలా మంచుకున్నాడు అనుకున్నాడు. ఆ విధంగా ఎక్కువగా నా జీవితాలు సినిమాలు అంటే ఏంటి, ఒక రోజుకి ఒక్కోసారి 4 షోలు చూసుకోవాలి. ఆ విధంగా ఎక్కువగా చదువుకోకుండా, శ్రద్ధ లేకుండా చదువు మీద, సినిమాల మీద ఎక్కువ ధ్యాస ఉండేది. కాబట్టి మళ్ళీ సెలవులు వచ్చేటప్పటికి జంగారెడ్డి మా అత్తయ్య ఊరు, మా అన్నయ్య ఉండడు అక్కడ. మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళి మళ్ళీ ఆ చూసిన సినిమాలు మళ్ళీ చూసుకోండి. సినిమాలు అంటే అంత పిచ్చి ఉండేది. ఎందుకంటే హాస్టల్లో ఒక్కోసారి ఆ నైట్ వాచ్మెన్ మమ్మల్ని చెక్కింగ్ చేసినప్పుడు మేము ఉన్నాం లేదని చూసినప్పుడు, ఒకవేళ మేము చూసినప్పుడు అటే పక్కన ఉన్నాడనుకో, మేము ఆ గోడ దాకున్నాడు. ఆ గోడ పక్కన అది ఎలా ఉండేయంటే తొక్కులు ఉండేవి, అందులో పావులు ఉండొచ్చు, అనేక ఉండొచ్చు. అయినా ఆ తొక్కుల్లో ఆ ఇసుక తోటన అలా దాకున్నాడు. అయినా దొరకలే. ఎందుకంటే ఒకవేళ ప్రభు ప్రణాళిక నా మీద ఉంటుంది అప్పటి నుంచి. కాబట్టి ఆ విధంగా నేను పాపము చేసుకుంటూనే వస్తున్నాను. ఆ విధంగా మరి అట్లాగే పాపం అంటే ఇంకా నేను ఎక్కువగా సినిమాలు ఎక్కువ చూసాను కదా, ఒక హీరో ఫ్యాన్స్ అయితే 1999 నుంచి కూడా అప్పుడు ఫ్లెక్స్లు ఉండేవి కాదు, క్లాత్ తీసుకుని వైట్ క్లాత్ దాని మీద సినిమా హీరో ఫోటో వేయించి మా ఊరు అందరి పేర్లు రాసి నేనే అంటే పెయింటింగ్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పేర్లు రాపించి ఆ థియేటర్ దగ్గర ఫ్లెక్స్ కట్టుకోండి. ఆ ఫ్లెక్స్ కట్టినప్పుడు ఆ హీరో పుట్టినరోజు వచ్చినప్పుడు ఊరంతా చాకలు మంచోడు. మళ్ళీ సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఎదరు నుంచుని డ్యాన్స్ వేసేవాడు. అంటే పాపం ఎలా అయిపోయిందంటే పరిపక్వం అయిపోయింది ఎక్కువగా సినిమాల్లో. ఆ విధంగా జీవిస్తున్నప్పుడు నేను 2009 దాకా సినిమాలు విపరీతంగా చూసుకోండి, విపరీతంగా ఫ్లెక్స్లు కట్టుకోండి, విపరీతంగా. మళ్ళీ హాస్టల్లో ఉన్నప్పుడు ముక్కోటి ఏకాదశి ఉంటుంది. ఆ రోజు 3 సినిమాలు ఉంటాయి. అలాగా ఆ 3 సినిమాలకి ఒక షోకే 3 సినిమాలు. ఆ ఒక షోకి వెళ్ళిపోయి 3 సినిమాలు అయిపోయాక మళ్ళీ ఎప్పుడుకో వచ్చేవాడు. ప్రిన్సిపాల్ తెలీదు, వార్డెన్ తెలీదు, మా క్లాస్ టీచర్ కూడా తెలియదు. అలా ఎవరికి తెలియకుండా రహస్యంగా, పాపాలు కాబట్టి రహస్య జీవితం ఉండేది. అందుకు నేను 10th క్లాసులో కూడా ఒక ఎగ్జామ్ రాస్తూ సినిమాకి వెళ్ళడం,
ఇంకో ఎగ్జామ్ రాస్తాం సినిమాకి వెళ్తాం, ఇంకో ఎగ్జామ్ రాస్తాం సినిమాకి వెళ్తాం. అంటే ఎక్కువ మార్కులు రావాల్సిన వాళ్ళు కూడా ఏదో తప్పుదారి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. అప్పుడు నేను అనుకున్నా అందరూ కష్టే ఫలం అంటారు, సొకే ఫలం అని అందరి దగ్గర. ఎందుకంటే వాళ్ళందరూ బాగా చదివాడు, వాళ్ళందరూ పాపం సెకండ్ క్లాస్ వచ్చింది మా ఫ్రెండ్స్ నాతో ఉన్నవాళ్ళే. అయితే నేను ఫస్ట్ క్లాస్ వచ్చింది. కారణం ఏంటంటే హిందీ కొంచెం బాగా చదువుతున్నాను చిన్నప్పటి నుంచి, నాకు అందులో ఎక్కువ మార్కులు వచ్చినాయి. అదే వాళ్ళకి నాకు తేడా. ఆ విధంగా 10th క్లాస్లో కూడా దేవుడి దయ వల్ల పాస్ అయ్యాను. అంటే యేసు ప్రభువుని స్వీకరించాను, కానీ ప్రార్థన లేదు, జీవితంలో ఎదుగుదల లేదు, నాలో ఫలాలు కూడా లేవు. ఎవరైనా అడిగామనుకో నేను క్రైస్తవుని చెప్పుకోండి. అయినా కానీ ఎలా ఉండేది క్రైస్తవం అంటే వేషధారణ. చూడండి చాలామంది వేషధారణ కలిగి ఉంటాం కదా, అలాగే నా జీవితంలో కూడా వేషధారణ కలిగి నేను క్రైస్తవుని చెప్పుకున్నాను అని, కానీ నాలో క్రీస్తు లేడు. పైన పెదాలతోనే ప్రభువుని గణపరచుకోండి. తర్వాత ఎప్పుడు మామూలుగా యవనస్తుల్లో ఉన్నప్పుడు పాపంలో పడిపోయాను. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి మా హాస్టల్లో ఏలూరు నుంచి పెదవేగి వెళ్ళింది. పెదవేగి నుంచి అక్కడ చాలా దూరం 13 కిలోమీటర్ల పైన ఉంటుంది. అర్ధరాత్రి కూడా అక్కడికి కూడా సినిమాకి కూర్చోడు. ప్రతి సినిమాకి ఒక్కోసారి సినిమాల్లో టికెట్లు తీసుకున్నప్పుడు చనిపోయేంతనం అనిపించేది. ఒక్కోసారి బెనిఫిట్ షోకి వెళ్ళినప్పుడు పోలీసులు చాలాసార్లు ఆ యొక్క సూపులు ఉంటాయి కదా వాటితో కుట్టారు కూడా. అంటే సినిమా అంటే అంత పిచ్చిగా ఉండేది. అంటే పాపము అంత లోతు మునిగిపోయినాను పాపంలో. అంటే దేవుడు అని చెప్పిన తప్ప నాలో ఉన్నదంతా పాపమే ఉండేది. ఒక హీరో అనేక మంది సినిమాలు కూడా వెళ్ళారు. మా ఊరు హాస్టల్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఒకడు ఫస్ట్ వాడు ప్రతి రోజు సినిమాకి వెళ్తాడు, నేను సెకండ్ నేనే. మా స్కూల్ అంతటికి కూడా రెండో వాడు నేనే. అంటే నేను చూసి మళ్ళీ చూసాను కాదు ఎక్కువగా, వాడు చూడకుండా వెళ్ళాడు ప్రతిరోజు. అలాగా ఎంత దూరమైనా కానీ సినిమాలకి నా టైం అంతా సినిమాలకి వేస్ట్ చేసేవాడు. చదువు తక్కువ, సినిమాలకి ఎక్కువ. అలా ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా, శరీరంలో మొత్తం ఏంటి కన్ను. అంటే కన్నుతో ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి అయిపోయాక స్నేహితులతో ఫోటోగ్రఫీ చూస్తాడు. ఎందుకంటే అదొక సరదాగా ఉండేది. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, మందిరానికి వెళ్ళట్లేదు కాబట్టి, ఎక్కడికి వెళ్ళట్లేదు, దేవుడు వాక్యం చదవట్లేదు కాబట్టి ఫోటోగ్రఫీకి ఎడిట్ అయిపోయా. ఇక ఇంటర్మీడియట్లో ఎక్కువగా మామూలు సినిమాల కన్నా ఫోటోగ్రఫీ సినిమాలకి ఎక్కువ ఉండేది. అది ఎవరో తెలియదు, మళ్ళీ మా క్లాస్ వాళ్ళు ఒకరిద్దరు తెలుసు, ఎవరికి తెలియదు. అలాగే నేను ఎక్కువగా మరీ పాపం పడిపోయాను. తర్వాత అది అయిపోయాక డిగ్రీలో భీమవరం డిఎన్ఆర్లో అక్కడైతే ఇంక మరీ స్వేచ్ఛ. పందిరులోనే ఉన్నప్పుడే నేను పాపానికి ఎక్కువైపోయింది. పందిరి నుంచి బయటకు వస్తే పక్షాలు ఉంటుంది, ఇంకా రెక్కలు ఎక్కువ ఆడేస్తుంటుంది. అక్కడైతే అక్కడ కూడా ప్రతి సినిమాకి వెళ్ళాను. అలాగా జీవితంలో సినిమాల్లో నా యొక్క జీవితంలోనే నేను నిద్ర కంటే ఎక్కువ సినిమాలు గడుపుతున్నాను. నా యొక్క భవిష్యత్తు అంటే 5th క్లాస్ నుంచి నేను ఇంటర్ వరకు హాస్టలే, డిగ్రీ కూడా హాస్టలే. ఎక్కువ నా జీవితం మొత్తం అంతా చూసుకుంటే హాస్టల్లో కూడా తక్కువ నిద్ర, ఎక్కువ సినిమాలు. అలాగా నా జీవించుకోండి. అయితే ఇంటర్లో కూడా అయిపోయాక ఈ ఫోటోగ్రఫీతో పాటుగా అమ్మాయిని చూస్తారు కదా, కన్ను ఏం చేస్తుంది, ఆశించిన దాన్ని నేను అభ్యంతరం పట్టలేదని ప్రసంగి చెప్తున్నాడు. నేను కూడా అంతే, చూస్తే మంచివాడు అనుకున్నాను అందరు నన్ను. అయితే నేను ప్రతి అమ్మాయిని చూస్తాను. అంటే మరి ఇందాక మత్తయి సువార్తలో వాక్యం ప్రకారం ఏంటి, కంటి చూస్తే ఏంటంట పాపము. ఆ పాపంలో అనేకసారి పాపం పడిపోయినాను. మళ్ళీ యథావిధిగా రాత్రులు పడుకున్నప్పుడు ప్రార్థనే, నైట్ పడుకున్నప్పుడు పక్కన మళ్ళీ లేచినప్పుడు ప్రార్థనే. వాక్యం లేదు. బైబిల్ ఉండేది, ఇంగ్లీష్ బైబిల్ ఉండేది, తెలుగు బైబిల్ ఉండేది చెన్నై. అయినా కానీ నేను ప్రభువుని ఎరిగిన కూడా పాపం చేస్తూ వచ్చాను 95 నుంచి 2005 దాకా. అలాగే నేను డిగ్రీలో అయిపోయాకైతే నేను బహుగా పాపం చేశాను. సహవాసం కూడా చేశాను పాపంతో. అది చెప్పుకోలేను. కానీ అప్పుడు అలా చేసినప్పుడు, అలాగే డిగ్రీలో ఫైనల్ ఇయర్లో నేను మద్యం కూడా సేవించాను. హాస్టల్లో 2004 డిగ్రీ అయిపోయాక ఓ స్నేహితుడు బాటిల్ ఉంచమన్నాడు.
ఆడు వచ్చేటప్పుడు తెల్లారి ఆయన అయితే తాగేసి దాన్ని ఇక చెయ్యాల కట్టుకుని నాకే తెలియదు. అలాగే చిడిపోయా. ఇంకా పొలాలు వెళ్తే తాడి చెట్లు ఉంటాయి కదా, అక్కడ కళ్ళు వేస్తారు కదా, ఆ కళ్ళు కూడా తాగా. అలాగే మన పల్లెటూరులో సారా తీస్తారు కదా, ఆ సారా కూడా తాగా. అంటే ఎంతగా చెడిపోయానంటే నా శరీరం దేవుడికి దూరమైన బహుగా చెడిపోయా. అమ్మాయిల విషయం కూడా ఆ విధంగా చెడిపోయినప్పుడు 2004-05లో మా ఊరికి ఒక స్కూల్ మాస్టర్ వచ్చాడు. అతని పేరు సుందరబాబు మాస్టర్. అప్పుడు నేను 2004లో డిగ్రీ అయిపోయాక పనులకి వెళ్తుంటే మాకు తెలిసిన వాళ్ళకి ఆమె ఆ స్కూల్లో పనిచేస్తుంది. ఆమెతో ఒక వాలంటీర్ కావాలని చెప్పారంట. ఆయన కళ్ళు ఆపరేషన్ చేసుకున్నారు. అప్పుడు నన్ను తీసుకెళ్ళాక అప్పుడు ఏం చెప్పాడంటే ఆయన, అమ్మ నువ్వు ఏదో స్కూల్లో చెప్పక్కర్లేదు కానీ వచ్చి నా పక్కన ఉంటే సరిపోద్దన్నాడు ఆయన. సరే నేను అనుకున్నాను, మాస్టర్ నీ ఇంగ్లీష్ వచ్చాను, నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం వస్తుంది అన్నాడు ఆయన బాస్ అంటాడు. సరే ఇంగ్లీష్ నేర్చుకుంటాకి వెళ్తే స్కూల్లోకి వెళ్తే బాగుంటుంది, నేను చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలనుకున్నాడు ఎక్కువగా. సరే టీచర్ అయితే బాగుంటుంది, ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుంటుందని ఆయన దగ్గర జాయిన్ అయ్యా. ఆయన దగ్గర జాయిన్ అయితే ఆయన ప్రతిరోజు ఏమో తెలుసా, నేను బహుగా పాపంలో ఉండి తాగు విషయంలో కానీ ఆట విషయంలో కానీ బహుగా పాపం ఉన్నప్పుడు ప్రతిరోజు వాక్యంతో నన్ను హెచ్చరించేవాడు. బాసు ఈరోజు చాలామంది యవనస్తులు చెడిపోతున్నారు, వాళ్ళ వాక్యం తెలియట్లేదు, వాళ్ళ పాపం పడిపోతున్నారని అవి గన్నతో పెరిస్తే బుల్లెట్ దిగినట్టు అవి ఎక్కడ దిగాయంటే నా హృదయంలో దిగాయి. అప్పుడు అలాగే దేవుడు ఆ 2005లో దేవుడు ఆయన ఎక్కువగా ఆయన ఎలాగంటే ఒక వ్యక్తి దొరికాడనుకో మనం సరదాగా మాట్లాడతాం. ఆ వ్యక్తి అలా కాదు. ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆయన పెద్ద వయసు పడుకుంటాడు, ఎక్కువ లావుకుంటాడు. పడుకున్నప్పుడు బైబిల్ ఇమ్మన్నాడు చదవమన్నాడు. అది నా చిరాకు ఉండేది. నా మాస్టర్ అత్మానం బైబిల్ అన్నాడు దేవుడు అన్నాడు, యేసుప్రభు నాకు తెలుసు కదా అని అనుకున్నాను. ఆయన చదివించిన ప్రతి మాట ఎలా ఉండేదంటే నా జీవితంలో నేను చేసిన పాపాలే బయటపడేవి. తర్వాత ఎక్కువగా ఆయన చెప్పిందంటే మత్తయి సువార్తలో నా రాజ్యం నీ ఎదుగుడి అప్పుడు మీకు సమస్తం అనుగ్రహించును. ఏంటన్నా నా రాజ్యం నీ ఎదుగుడి మీకు సమస్తం అనుగ్రహించును. ఎక్కువగా నాకు ఆ వాక్యం ద్వారా ఆయన చెప్పు అంటే దేవుని రాజ్యం ఎదగల కోసం దేవుడిని ఎదగాలి, అప్పుడు నీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కష్టాలు ఉంటే దేవుడే సమకూరుస్తాడు అని చెప్పాడు. అలా ఒక సంవత్సరం చేసినప్పుడు ఆయన దగ్గర కొన్ని రోజులు చేసినప్పుడు అప్పుడు ఆయన జీతం వస్తుంటే రోజు పంపించాడు. అప్పుడు నేను మాస్టర్ అండి నాకు బైబిల్ కొనిమన్నాను 2005. అప్పుడు నూతన నియమాన్ని కొత్త నియమాన్ని రెండు కలిపి పరిపూర్ణ బైబిల్ అప్పుడు నేను 2005లో తీసుకున్నాను. అప్పుడు తర్వాత ఆ విధంగా జరిగినప్పుడు అప్పుడు అనుకున్నా 2005 నుంచి దేవుడి మాట నాతో పనిచేసే కదా, ఆయన ఇచ్చిన దేవుని వాక్యం చెప్పుడు కదా, ఇక నుంచి మనం పాపం చేయకూడదు అనుకుని నేను 2004-05లో మందు మానేశాను, అమ్మాయిల విషయంలో మానేశాను. సినిమాలు మట్టి కంటిన్యూ అయ్యి నాకు క్రికెట్ అంటే పిచ్చి, అది కూడా ఫుల్గా చూసుకుని ఆ విధంగా అన్నీ మానేశాను. నేను 2 మానేసాను కాదు. అయితే తర్వాత 2009లో డిఎస్సి కోచింగ్కి వెళ్ళి వచ్చాక లాస్ట్ సినిమా ఏంటంటే అరుంధతి. ఇక అప్పుడు అనుకున్నా యేసు ప్రభువుని తెలుసుకున్నాము, యేసు ప్రభువుని అనుసరిస్తున్నాము, ఇక ఈ సినిమాలు మానేస్తే బాగుంటుందని బలంగా. ఎలాగంటే నాకు 2007లో పెళ్ళయింది. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి క్రైస్తవ మ్యారేజ్ చేసుకున్నాను. మొన్న సడన్గా ఏమైందంటే హిందూ మ్యారేజ్ చేసుకున్నాను. అది ఎక్కడ చేసుకున్నా వెంకటేశ్వర స్వామి గుడిలోనే చేసుకున్నాను. 2007 ఆగస్టు 26. అది కూడా ఎన్ని రోజులు, వారం రోజుల్లోనే. 2000 రాజశేఖర్ రెడ్డి ఒక పత్రిక ప్రకటించాడు, వివాహం చేసుకున్న వాడికి వెంకటేశ్వర స్వామి కానీ లేకపోతే మధ్యగాడు కానీ కొన్ని పత్రికలు ఇచ్చారు. ఆ ప్రకటన చూస్తే అప్పుడు నేను బీఈడి ప్రిపేర్ అవుతున్నాను. ఆ ప్రకటన చూస్తే మా మామగారు చెప్తే మా బాబాయ్ మా అక్క వాళ్ళ అమ్మాయి సొంత అమ్మాయి ఇక వాళ్ళు ఓకే అన్నారు. మా అన్నయ్య తిట్టారు కానీ సరే ఒప్పుకుని ఇక ఆ వివాహం జరిగిపోయింది అక్కడ. అంటే నేను ఏది వద్దనుకున్నానో అదే జరిగిపోయింది. ఎందుకని అంటే
దేవుని వాక్యం లేదు నాలో, ప్రార్థన లేదు, దేవుని సన్నిధిలో లేదు నాకు. అందుకు నేను ఎక్కువగా చెడిపోవడానికి ఆస్కారమైంది. ఆ విధంగా దేవుని తెలుసుకుంటూ 2009లో ఎప్పుడైతే సింబాలు మానేశాను, అన్నీ మానేశాను, అప్పుడు కరెక్ట్గా ఆయన బేతని ప్రార్థన మందిరం పోతుకెళ్ళి ఆయన దగ్గరికి ప్రతిరోజు తీసుకెళ్ళాడు. ప్రతిరోజు ఆయన దగ్గర ఉన్నాను, ప్రతి వారం తీసుకెళ్ళాడు ఆయన మందిరానికి. అది పోతేపల్లి మా నుంచి ఒక 5 కిలోమీటర్ ఉంటుంది. తీసుకెళ్ళినప్పుడు మా మిస్సెస్ తెలియదు, ఆమె ప్రార్థన తెలియదు, అయినా ఎప్పుడే ఆమె బలవంతం చేయలేదు. 2008లో మా అబ్బాయి పుట్టాడు. మా మామగారు కొంచెం విగ్రహ సంబంధం చేశాడు. తర్వాత 2010లో వేరే చోట కాలేజీ చేయడానికి వెళ్ళాను, మ్యారేజ్ అయ్యాకి వెళ్ళాను. అక్కడ యూత్ మీటింగ్లో అంటే ఈ ఉంటుంది ప్రతి వారము. మేము మా బుధవారం ఫస్ట్ ఇయర్లో బుధవారము వాళ్ళు వచ్చి వాకింగ్ చెప్పేవాడు, సెకండ్ ఇయర్లో శుక్రవారము వాకింగ్ చెప్పేవాడు, ఫైనల్ ఇయర్లో అక్కడ శనివారము వాకింగ్ చెప్పేవాడు. అలాగే ఈ ద్వారా నేను బలపడ్డా. తర్వాత 2009లో మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తర్వాత ఎల్ఐఎఫ్కి వెళ్ళాం. అక్కడ ఎల్ఐఎఫ్లో సేవకుని ఎవరిని పరిచయం చేసుకున్నాను కాదు, కానీ అక్కడ యూత్కి సంబంధించిన మంచి వాక్యం ఉంటుంది కాబట్టి ఆ వాక్యం ద్వారా నేను బలపడి దేవుడు నాలో ఉన్న పాపాలన్నీ చూపిస్తే అక్కడ ఎల్ఐఎఫ్ స్టోర్ కూరలు ఉన్నప్పుడు ఆ పాపాలన్నీ ఒప్పుకున్నాను. అలా దేవుడు ఒకటే బయలుపరిచినప్పుడు ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుని పశ్చాత్తాపడి మారు మనసు పొందని ఈ విధంగా నా జీవితం సాగించినప్పుడు దేవుని సేవ అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను దొరసనపడి ఉన్నప్పుడు, నేను 4వ తరగతిలో ఉన్నప్పుడే కొంతమంది అక్కడ సేవ చేసేవాడు. నేను అనుకున్నానే వీళ్ళు ఏంటి ఎక్కువ చదవకుండా 2, 3, 5, 6 చదివేసేసి సేవకు వచ్చేస్తున్నారని నేను వాళ్ళని దూషించాను. నా మనసులో యేసుప్రభు ఏంటో తెలియదు. అప్పుడు నాకు దూషించినప్పుడు చివరికి 2015లో నేను రాజమండ్రి ఉన్నప్పుడు జాబులు రాశాను, కానీ ఎగ్జామ్స్ ఏది రాలేదు. అప్పుడు ఉపవాసం 3 రోజులు ప్రార్థన చేసుకుని ప్రభు మరి నా సంగతి ఏంటి అని కన్నీటి పశ్చాత్తాపడి దేవుని దగ్గర అడిగితే ఆ రోజు శనివారం, శని, ఆదివారం కలిసి ప్రార్థనకి ఎల్ఐఎఫ్కి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. ఆ రోజు వాకింగ్ చెప్పింది అంటే యెషయా 6వ అధ్యాయము 8వ వచనం 5వ వచనం ఒకసారి, నీ పాపం ప్రాయశ్చిత్తమగును, నీ దోషం తొలగిపోదు. అయ్యో నేను అపవిత్రం కలగలవాడును, అపవిత్రం నివసించేవాడును, నేను నశించి తిని అప్పుడు ఆ 2 రోజులు ఉపవాసం ఉండి ప్రభా నాలో ఇంకా పాపం మీద ఉండి మళ్ళీ క్షమించి అలా నేను పని చేయాలన్నప్పుడు దేవుడు 9వ వచనం చదవండి ఒకసారి. ఆయన నువ్వు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారి కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మార్చుకుని. చూడండి, ఇది దేవుడిచ్చి నాకు మొట్టమొదటి ప్రభు నాలో ఈ పాపం ఉంటే క్షమించుకున్నాడు. అసలు నేనేం చేయాలన్నా దేవుడి దగ్గర. అప్పుడు దేవుడు అలా మాట్లాడుకుంటూ వస్తూ 9వ వచనం వచ్చేసరికి నువ్వు పోయి ఈ జనులతో చెప్పు. నేను ఎక్కడ ఉన్నాను? రాజమండ్రిలో ఉన్నాను. ఎక్కడ చెప్పాలి అంటే అప్పుడు ఎక్కడ చెప్పాలో తెలియదు. అయితే నేను దేవుని సేవ చేయనని దేవుని దగ్గర తీర్మానించుకుని ఖర్చు దృఢంగా ఉండి నేను గవర్నమెంట్ జాబ్ వచ్చేదాకా నేను ప్రయత్నిస్తానని అనుకున్నాను. అయితే చివరికి ఏమైందంటే మా ఊళ్ళో అంగన్వాడీ పోస్ట్ ఖాళీ అయింది. ఖాళీ అయినప్పుడు ఏం జరిగిందంటే మా అన్నయ్య ఫోన్ చేశాడు, తర్వాత ఇంకో ఫ్రెండ్ కూడా ఫోన్ చేశాడు అప్లై చేయమని. నేను అన్నయ్య చెప్పాను అంగన్వాడీ ఎందుకులే మనము జంగారెడ్డి వెళ్ళాక సెటిల్ అయిపోదాము అని చెప్పాను. అయితే ఏంటంటే నాకు గవర్నమెంట్ జాబ్ ఏది రాలేదని ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, ఎలా అయినా ఏదో
చిన్న జాబ్ అని చేయాలని ఆశ కలిగినాను. ఆమె ఒత్తిళ్ళ వలన ఆమెకు సమస్యల వల్ల అవన్నీ అప్పుడు దేవుడు ప్రార్థన చేసి 3 నెలల రోజుల దాకా. ఎందుకంటే ఏమకన్నా బాగా వచ్చింది మార్క్స్ వచ్చింది 10th క్లాస్ ఆమె ఒక ఆమె ఉంది. ఆమెకి 450 దాటి ఏంటో చాలా తక్కువ మార్క్స్ పాస్ అయింది. అప్పుడు అనుకున్నాండి ఎందుకంటే నేను చదువుకున్నాను కదా, ఎక్కువ చదువుకున్న వాడికి జాబ్ రావాలనుకున్నాను. ప్రభా నీ చిత్తమతి ముందులో ఆ అమ్మాయికి జాబ్ ఇచ్చి ఏమొక్కడు ఇవి ఒకవేళ ఏమైనా ఒప్పుకొని పర్లేదు మా ఊరిలో నేను జంగాడు ఉంటాను ఆమెకు మట్టి ఏం ప్రార్థన చేసుకోండి. అలాగా నెల రోజుల పైన ప్రార్థన చేసుకోండి. అక్కడ మా సుందరమైన మాస్టర్ అన్నారు, బాసు దేవుడు ఏదో అనుగ్రహిస్తాడు నువ్వు భయపడుతున్నావు. లేదా మాస్టర్ అండి మాకు ఆ జాబ్ ఉందా, నేను జంగాడు లేదు తీర్చిదిద్దాలైతే బాగుంటుంది, ఆమె కూడా అక్కడ ఏదో పని చేసుకుంటాను. అలాగా ఆయనను ప్రోత్సహించుకోండి దేవుని వాక్యం ద్వారా. ఎక్కువ దేవుని వాక్యం ద్వారా ఏం మాట్లాడదు ఉండే కాదు. నన్ను మంచి తర్ఫీదుతో అని ఆయన అనుకున్నాడు ఆయన మాస్టర్. అలాగే ఆయన చాలామందికి ఇచ్చారు. సుందరబాబు మాస్టర్ పోతేపల్లిలో మ్యాథ్స్ గారని మార్క్ గారని చాలామందికి ట్రైనింగ్ ఇచ్చారు. చదువు లేని కూడా ప్రభు ద్వారా ప్రేమ కలిగి అయితే నన్ను కూడా ట్రైనింగ్ ఇచ్చాడు. కానీ నేను పంచుకోవడం కాదు, ఎందుకంటే దేవుని పని నాకు ఇష్టం లేదు కాబట్టి. అలాగా ఆ అంగన్వాడి పెట్టినప్పుడు ఆగస్టులో పడింది 2015లో. నేను అప్పటి నుంచి రాజమండ్రి వచ్చేసాను. నేను రాజమండ్రి నుంచి ఇంటికి వచ్చా. అది అప్లై చేసాం. అప్లై చేసి మా ఊరికి వచ్చేసాము. మా ఊరు వచ్చి పక్కన మానవుడి కాడ ఉన్నాము. వండుకుంటూ ఉండడం వల్ల ప్రార్థన చేసి ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, ప్రభు ఏం కాకుండా ఆ అమ్మాయికి ఇవి ఒకవేళ నిజంగా నువ్వు న్యాయం జరుగుంటే ఆ అమ్మాయికి కూడా జాబ్ ఇవి ఏమో కూడా ఇవ్వను. తెరవస్తే నవంబరు వచ్చింది 2015లో. ఆ అమ్మాయికి ఎక్కువ మార్క్స్ వచ్చింది కదా, ఆ అమ్మాయికి సోషల్ నర్సింగ్ వచ్చింది. 2003లో జాయిన్ అయింది. అంటే అది ప్రభుత్వ చిత్త ప్రకారం కాబట్టి అలా జరిగింది. అందుకనే నేను చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఆ దేవుని చిత్త ప్రకారం వచ్చిన పోస్ట్ కాబట్టి మానవద్దనే ఇక నేను ఏం చెప్పలేను. అలా దేవుడు మా ఊరిలో నేను సేవ అంటే ఇష్టం లేదు, అయినా కానీ ప్రభు నన్ను వెంకటాపురం ఉంచాడు. అదేవిధంగా వెంకటాపురం అనుకుంటూ తర్వాత నన్ను దేవుడు సేవ చేయనని చెప్పాను కదా. నా వాగ్దానం ఏంటంటే 2015లో మలాఖీలో అక్కడ ఏముంది, దేవుని సేవ చేయుట నిష్ఫలము అంటే అక్కడ చీడపురులు అక్కడ ఉంటుంది, నీ పంట నాశనం చేయనని అంటది. అది నా వాగ్దానం. ఆ వాగ్దానాన్ని అలా చదువుకుంటా వెళ్తే చివరికి ఎక్కడికి వచ్చినంటే దేవుని సేవ చేయుట నిష్ఫలము. నేను 4th క్లాస్ ఉన్నప్పుడు మా ఊర్లో చెప్పాను కదా, దోషం ఉన్నప్పుడు కొంతమందిని సేవ చేస్తున్నా చదవట్లేదని అవమానించండి కదా. దేవుడు అందుకునే అనుకుంటా ఏదో కొంత చదువును దేవుడు అనుకునే ఆ మాట ద్వారా నన్ను బలపరిచాడు. 2017లో SC 43 ఒకటో వచనంలో నీవు నా సొత్తు అని దేవుడు పిలుచుకున్నాడు. అంటే 2015లో పిలిచాడు దేవుడు, 2017లో కూడా దేవుడు పిలిచాడు. అప్పుడు జక్రయ్య గారిని మా ఊరు చోడు వెంకటపురం ఏడు ప్రార్థన మందిరం, ఆయన కూడా మా సుందరబాబు మాస్టర్ కోసం మందిరంలో వాక్యం చెప్పాలని ఆయన అనుకున్నాడు. నేను ఒకసారి ఫోన్ చేస్తే వాక్యం చెప్పాలని నేను అనుకున్నాను. నేను మందిరం మొత్తమే ఎక్కువ మాస్టర్ అండి, నేను ఎట్లా చెప్పగలను వాక్యం, ఆయన లేదు కోసం నువ్వు చెప్పాలి అని ఆయన అనుకున్నాడు. తర్వాత 2017లో వెంకటాపురంలో సుందరబాబు ఈ జక్రయ్య గారు ఏం చేశారంటే అక్కడ వాక్యం చెప్పాలన్నవాడు. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు వాక్యం చెప్పడానికి ఒక అవకాశం ఇచ్చాడు. అలా మందిరంలో వాక్యం చెప్పాము చదువుతో పాటు. ఆ విధంగా దేవుని పనిలో నమ్మకంగా ఉండడు. దేవుని పనిలో అంటే చెడిపోయిన జీవితాన్ని పాడైపోయిన జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి పశ్చాత్తాపడి ఎప్పుడైతే అర్పించుకున్నానో దేవుడు నువ్వు నా సొత్తు అని పిలుచుకున్నాడు. అక్కడే ఉంటుంది నా సేవకుడు మీరు నాకు సాక్షి ఉంటుంది. 13వ వచనం చూడండి, SC 41, 43, 11, 13 ఉంటుంది. మీరు తెలుసుకొని నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును సాక్షులు. అంటే 2015లో దేవుడు నన్ను పిలిచాడు SC ఆరాధన ద్వారా. అంటే దేవుని పని చేస్తుంటే దేవుని సేవ చేయకూడదు, మందిరంలో నుండి పని చేసుకోవాలి చక్కగా, లేదా జాబ్ చేసుకుంటా అని అనుకున్నాను. నేను అనుకున్నప్పుడు దేవుడు నువ్వు నా సేవకుడు మళ్ళీ పిలిచాడు.
అయినా కానీ దేవునికి లోపడలే. అంటే దేవుని మందిరికి వెళ్ళాడు, వాక్యం చదవడు, ప్రార్థన అన్నీ జీవితం బాగానే ఉండేది. దేవుని సేవ అంటే నాకు ఇష్టం లేదు ఫస్ట్ నుంచి. అప్పుడు మళ్ళీ దేవుడు నా సొత్తు అన్నప్పుడు ఆయన సాక్షిగా పిలిచాడు. ఆయన దేవుడు పనిచేస్తున్నాడు. పరిచారకు అలా జకరీ గారు ప్రతి ఆదివారం వేరు వేరు చోట పంపించాడు. ఆయన ప్రేమ కలిగి మమ్మల్ని నన్ను బ్రదర్ని ఆయన పరిచయం చేయించాడు. వెంకటాపురం కానీ మా పక్కన గ్రామాలు కానీ. ఆ విధంగా దేవుని పనిలో పరిచారం ఉండేవాడు. నేను అనుకున్నాను దేవుని పని చేస్తున్నాను సరిపోతులే, ఏదో జాబ్ చూసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. ఆయన తర్వాత 2020లో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటారు, నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళమని. మళ్ళీ ఆ మాట ద్వారా నేను ఇక దేవుని పని చేయాలని నిశ్చయించుకుని ఎక్కడ చేయాలని ఆలోచించాను. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్న 10 రోజులు చేసుకుంటే జంగారెడ్డి మా అన్నయ్యలు మా మేనత్తలు ఉన్నారు, వాళ్ళ అన్నిలు అక్కడికి వెళ్తూ బాగుంటుందని ప్రార్థన చేసుకుని చాలా రోజులు ప్రార్థన చేశాను. ఓ రోజు నిశ్చయించుకున్నాను, ప్రభు ఈ నైటు ఉపవాసం ప్రార్థన చేసుకున్నా, రేపొద్దు నాతో మాట్లాడు డైలీ పోషన్ ద్వారా. అంతకుముందైతే నాకు తెలియక ఉన్నప్పుడు ఎలా పడితే వాక్యాలు అలా తీసుకోండి, ఇలాగ తీసేసి ఏలు పెట్టి చూసుకోండి, అవి తప్పని గ్రహించా. అది మంచి పద్ధతి కాదు కదా. కాబట్టి వాక్యం ద్వారా బలపడినప్పుడు ఇంకా ఏం చేశానంటే అప్పుడు ప్రభువుని అడిగినప్పుడు అది 2021 మార్చి 5వ తారీఖు ప్రార్థన చేసే ఉపవాసం. అందుకని చాలా రోజులు ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు తెల్లారి నాది పోర్షన్ అంటే గలతీ పత్రిక, పౌలు రాసిన గలతీ పత్రిక. అప్పుడు చదువుకుంటూ వెళ్తుంటే 1:15 రోజులు చదవండి ఒకసారి. అంటే దేవుడు అంతకుముందు ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ ఎప్పుడు వాక్యం తీసినా నశించిన గొర్రెలకి వెళ్ళమన్నప్పుడు నేను అన్నా, ప్రభు అత్తమాని నశించిన గొర్రెలు అన్నావు, అనుజులని చెప్పొచ్చుగా, అనుజులకి ఏదో చెప్తానుగా అనండి. నశించిన గొర్రెలు అంటే చాలామంది ఉన్నారు, మరి అనుజనులు అయితే బాగుంటుంది అని ఎక్కువగా ప్రార్థన చేశాను. నేను నశించిన గొర్రెల కన్నా అనుజనుల దగ్గరికి వెళ్తాను ఇష్టపడతాను అని ప్రార్థన చేశాను. ఎందుకు ప్రార్థన చేశానంటే యెహెజ్కేలు 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి. యెహెజ్కేలు 3వ అధ్యాయంలో లాస్ట్ వచ్చేస్తున్నాం. యెహెజ్కేలు 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. నీవు గ్రహింపలేని యాస మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నిన్ను పంపడలేదు, అట్టి వారి యొద్ద నేను పంపిన యెడల వారు నీ మాటలు విందురు. అంటే ఎక్కడ చూసినా కానీ అనుజనులు కాకుండా నశించిన గొర్రెలే అన్నాడు. 2020లో కూడా ఆగస్టు నెలలో జకరీ గారు చనిపోయాక అది కూడా నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళమన్నాడు. తర్వాత నేను ప్రార్థన చేసుకుని అప్పుడు 2021 మార్చి 5వ తారీఖున ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటే గలతీ 1:15లో నశించిన గొర్రెలు అయితే నేను వెళ్ళను, నువ్వు అనుజనులకి వెళ్ళమంటే ప్రభు నేను వెళ్తాను, నాకు వాక్యం వేస్తాను, నమ్ముచున్నా, విశ్వాసం కలిగాను, నేను ఈ సేవ చేస్తాను, నీకు అర్పించుకున్నానని ప్రార్థన చేసుకున్నా. అప్పుడు గలతీ 1:15లో పౌలు గారి యొక్క వాగ్దానం చదువున్నాను. అయినను తల్లి గర్భమందు పడిన మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపని. ఎక్కడ అన్యజనులు అంటే నేను ఏదైతే ఉపవాసం ప్రార్థన చేసిన అన్యజనుల దగ్గరికి వెళ్తానో దేవుడు ఆ అన్యజనుల్లో దేవుడు సహాయం చేశాడు. అప్పుడు తర్వాత దానికి ఏం పేరు పడాలన్నప్పుడు యెషయా 51:16 ఒక మాట ఉంది. యెషయా 51:16 అన్ని దేవుని వాక్యం ప్రకారమే. ఎందుకంటే ఆయన చిత్తాన్ని ప్రేమించాను కాబట్టి నేను ఉద్దేశంగా ప్రభు నన్ను ఇప్పుడు వదల. 51:16 నా వాగ్దానం. ఇది కూడా నేను ఆకాశం స్థాపించినట్లు భూమి పునాదులు వేయినట్లు నా జనం నీవే సీయోనుతో చెప్పినట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతిని నేను కప్పి ఉన్నాను. అందుకని జంగారెడ్డి పాలకృష్ణ దగ్గర దాని సీయోను పేరు నామకరణం చేశాను ప్రభు చెప్ప ప్రకారం. అక్కడ 2021 నుంచి దేవుని యొక్క సేవ చేస్తున్నాను. ఆ విధంగా సేవ చేస్తుంటే ఇంకా నేను కూడా సుందరబాబు మాస్టర్ లాగా జకరీ గారిలాగా ఆత్మ ప్రేరణ కలిగి అనేక మంది రక్షించాలని నాకు ఆశ కలిగింది. ఎందుకంటే దేవుని ఆశ నెరవేర్చాలని. ఎందుకంటే ఇప్పుడు దాకా నాకు జీవితం చాలా సంవత్సరాలు అర్థమైపోయి దేవుని నాకు తెలుసుకుని జీవితం అంతా 1995 నుంచి 2005 వరకు వ్యర్థంగా బ్రతికాను.
2005 నుంచి 2015 వరకు దేవుల్లో ఒక మెట్టు ఎక్కుకుంటా పాపాన్ని ఎదుర్కొంటూ ఆయన పరిపక్వతలో ఆయనలోకి వచ్చినప్పుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. నేను ఎప్పుడు బలహీనప్పుడు నన్ను బలపరుచుకుంటూ వచ్చాడు ఆయన. ఆ విధంగా దేవుని పని చేయాలని, ఇంకా అనేక మందిని ఆత్మను రక్షించాలని నాకు ఆశ కలిగి ఉండేది. ఆ విధంగా అప్పుడు ప్రభుత్వ మందిరంకి ఇంకా చాలా ఏ ప్రాంతం చర్చి లేనప్పుడు, చర్చిలు ఎక్కడైతే ఉండవో అక్కడికి వెళ్తాం ప్రభు అనుకున్నాను. అయితే అనుకుంటే 2021లో 22లో ఏమైందంటే మా అన్నోడి పిల్లవాడి పెళ్లి జరిగింది ఆగస్టు 15న. అప్పుడు మా బంధువులు ఒకడు మా ఇంటికి వచ్చాడు. అప్పుడు ఇంటికి వస్తే అప్పుడు అక్కడ సేవకుడు అక్కడ మందిరం డెడికేషన్ జరిగింది బేతేల్లో ఐజాక్ చర్చిలో. అప్పుడు అక్కడ ఏముందంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చెప్పనని ఉంది. ఆ మాట ఇంటికి వచ్చా. ఇంటికి వస్తే నేను ప్రార్థన చేసుకుంటే నా డైలీ పోషన్ ఏంటంటే తెల్లారేది ఏంటంటే మార్క్స్ సువార్త 5 ఒకడు ఉంటాడు, మన అందరూ తెలిసిందే. ఎవడాడు? వాడు తనని చెప్పి గాయాలు చేసుకుంటాడు, గాయపరుచుకుంటాడు. నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు ఆడు మా ఇంట్లో ఉన్నాడు. ఆడి పరిస్థితి కూడా అలాగే. ఆడు మా అక్కడ అబ్బాయి మేనలుడు. ఆడి పరిస్థితి కూడా సేమ్. తర్వాత మళ్ళీ ప్రభువా ఇప్పుడే నా బంధువుల దగ్గరికి వెళ్ళి సేవ చేస్తున్నాను, ఇంకా నాకు ఎందుకు ప్రభువా అనవసరం, బంధువుల దగ్గర కాదు తిరిగిన ప్రదేశంలోకి వెళ్తే బాగుంటుంది ప్రభు సేవ చేయడం అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి దేవుడు అంటే అక్కడే మాకు సువార్తలు ఏముంటుందంటే మీ సమీప గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలని ఉంటుంది. అంటే యేసు ప్రభు కూడా వేకూరిసి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో సువార్త చేయడం ప్రయత్నించాడు. అప్పుడు ఆలోచించారు ఎక్కడ చుట్టుపక్కల అంటే దోర్సంపడ ఉంది, వీడు జ్ఞాపకం వస్తున్నాడు, తర్వాత అక్కడికి వెళ్దామా వద్దా, ఎందుకంటే దోర్సంపడలో నేను విగ్రహాలు చేశాను, పాపం చేశాను, ఇక అక్కడ మనకి ఎందుకు అనుకున్నాను. అది మా అమ్మోళ్ళు బంధువులు వాళ్ళందరూ, మా మేనమ్మ పిల్లలందరూ అసలు ఇక్కడే పడలేకపోతున్నాము, మళ్ళీ అక్కడ వెళ్తే అక్కడ ఎలా ఉంటుందని ప్రార్థన చేసుకుంటే అప్పుడు వేసుకుని అన్నాడు, ప్రవక్త తన దేశంలో గాంచడం ఉండలేదు, అయ్యా నాకే గాంచలేదు కానీ నువ్వు వెళ్ళు అయినా అన్నాడు. నిజంగా 2022లో డిసెంబర్ 26 తారీఖున అక్కడ వెళ్ళా. అక్కడ 12 మంది 13 మంది సమకూర్చబడ్డారు. అది కూడా వాగ్దానంతో వెళ్ళావు. ఎందుకంటే ప్రభు మళ్ళీ ఒకసారి అడిగా, ప్రభు వాక్యం ద్వారా వెళ్ళమన్నావు, దీపస్తంభం ఉంచాలి కానీ మనిషి మీద వృక్షం నేను ఉంచాలి కానీ దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు అక్కడికి వెళ్ళమని. నేను వెళ్ళనన్నా. అయితే ఒక పెళ్లి జరిగింది మా అక్కడి కూడా. ఆ పెళ్ళిలో ఆ దోర్సం పళ్ళు ఒక వ్యక్తి అయినా నువ్వు మా దగ్గరికి సేవ చేయడం రా అని అంటే బాగుంటుంది ప్రభు, అప్పుడు నేను బలంగా వెళ్తానని ప్రార్థన చేసుకున్నాను. అలాగే మా మేనతోళ్ళ అమ్మాయి మేమమ్మ ప్రార్థనకి వెళ్ళాము, ఇప్పుడు ఆ సేవ కూడా రావట్లేదు మా దగ్గరికి, నువ్వు వస్తే బాగుంటుందని అన్నారు. అంటే వాక్యం వచ్చింది, నేను ఏదో కోరుకున్నాను అది కూడా వచ్చింది. అప్పుడు వెళ్ళా డిసెంబర్ 26 వెళ్ళినప్పుడు 2022లో 10-12 మంది సమకూర్చబడ్డారు. తర్వాత అక్కడ ఏమైందంటే నేను ఎప్పుడైతే ఆయన చాలా సంవత్సరాలు రాలేదంట, ఎప్పుడైతే నేను వెళ్ళి ఒక 6 నెలలు 7 నెలలు ఒక 12-14 మంది వచ్చినప్పుడు ఆయన వచ్చి దాన్ని చెడగొట్టేసాడు. అప్పుడు నాకు దేవుని మీద కోపం వచ్చింది. నేను నా ఇష్ట ప్రకారం రాలేదు, అది నీవు చెప్తే వచ్చాను కదా ప్రభు అని నేను ప్రార్థన చేసుకున్నాను. అక్కడ వెళ్ళడానికి కూడా నేను వెళ్ళినా నా బంధువులు ఉన్నారని చెప్తే మన దేవుడు ఆ రోజు నన్ను హెచ్చరించి, నేను ఈ డైలీ పోర్షన్ రోజు నాతో మాట్లాడుతున్నావు, నేను డైలీ పోర్షన్ చదవను, ఎవ్రీ క్యాలెండర్ చదువుతాను. అప్పుడు చదివినప్పుడు నువ్వు మందిరం గురించి నాకు ఇస్తేనే కానీ నేను అక్కడికి వెళ్ళనని చెప్పాను. మళ్ళీ అంటే 6 నెలలు సువార్త చేసి కొంతమంది నడిపేస్తామన్నప్పుడు కూడా మానేస్తాం అనుకున్నాను. అయితే దేవుడు ఆ రోజు నువ్వు మందిరం గురించి చెప్తేనే నేను అక్కడికి వెళ్తాను అన్నప్పుడు కీర్తన 122 ఏమంటే మొదటి రోజున ఆ రోజు ఎవ్రీ క్యాలెండర్లో అదే వాక్యం, నా జన్లు యెహోవా మందిరం వెళ్ళినప్పుడు నేను సంతోషిస్తున్నాను. అంటే ఆ మందిరం నేను అనుకున్నా ఈ డైలీ క్లాస్లో దేవుడు మాట్లాడుతుంది కానీ ఆ ఎవ్రీ క్యాలెండర్ ద్వారా దేవుడు మాట్లాడలే అనుకున్నాను. తెర చూస్తే అదే మాట్లాడాడు. అలా ప్రతి ఆదివారం వెళ్ళి మరి మధ్యలో వెళ్ళి నాతో పాటు సిస్టర్ కూడా మా మిస్సెస్ కూడా జంగారెడ్డి ప్రతి వారంకి ఒకసారి 2-3 సార్లు వెళ్ళాడు. ఆ పాపం జాబ్ చేసుకుని అలా ప్రయాసపడేది, నాకన్నా ఎక్కువ ఆనందం చేసేది. తర్వాత దోర్సంపల్లిలో కూడా నేను తిరిగోడు. తర్వాత కొన్ని రోజులు అయిపోయి అది తిరిగి కూడా చేశారు, మానేశారు, ఒక్కలే ఉండడు. ఆయన ఒక్కడి కోసం ప్రభు అంటే 99 గురులు చేసినా కానీ ఆ కాపు ఒక్క ఊరి కోసం ఎత్తాడు కదా, ఆ ఒక్కరి కోసం ఏమన్నా వెళ్తుంటే మళ్ళీ అక్కడ అనేకమైన సమస్యలు వచ్చి ఆటంకాలు వచ్చినాయి, ఇంకెళ్ళలేని పరిస్థితి. అయినా కానీ దేవుడు బలంగా ప్రార్థన చేసుకుని దేవుడు ఆశగల ప్రాణం తృప్తిపరిచినట్టు నన్ను పంపించాడు. వెళ్ళి ఆ ఒక్కడికి వాక్యం చెప్పి వచ్చినాడు. తర్వాత ఇప్పుడు
అక్కడ ఒక ఎవరు ఇల్లు అడిగినా ఇచ్చేవాడు కాదు, ఎవరు ఏమన్నా వాళ్ళు చేసుకోడు కదా. మన బంధువులే మళ్ళీ పక్కోళ్ళే మందిరం వేసుకోమన్నారు, స్థలం ఇచ్చారు. స్థలం ఇస్తే వాసాలు ఇవన్నీ తెచ్చి అక్కడ పెట్టా. తెల్లారి ప్లాన్ గీయాలి, మ్యాచ్ గారు వచ్చారు, ఇంకో అన్న వచ్చారు, ప్లాన్ గీసి వెళ్ళిపోయి తెల్లారి దోశలు తీయాలి. వాళ్ళు వచ్చి పక్కోడు వచ్చి ఎవరో కదా మన పక్క మా బంధువులే ఇక్కడ వేయొద్దని మళ్ళీ ఆబ్జెక్షన్ పెట్టారు. అవన్నీ రేపులు వాసలు మళ్ళీ మా ఇంటికాడ తీసుకొచ్చి అక్కడ షెడ్ చేశాను. అలాగా అనేక అవమానం వచ్చిన నిందలు వచ్చినా, ఎందుకంటే నాకు ఒక యేసుప్రభు శిలువలో శ్రమ పడ్డాడు, నాకు ఒక అవమానపడ్డాడు, నాకు ఒక నిందపడ్డాడు. కాబట్టి ఆయన నిందల్లో మనం కూడా పాల్గొంచుకోవాలని ఆయన ప్రేమ ప్రకారము ఇక్కడ సేవ జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు మా పిల్లవాడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు. అంటే అతను ఎందుకు వెళ్ళాడంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంగ్లీష్ మీడియం ఒక ఊరు నుంచి ఇంకో ట్రాన్స్ఫర్లు అయ్యాడు. తీసుకొచ్చి ఒకసారి మూడో తరగతిలో పడేసాను తెలుగు మీడియంలో. ఆవిడ చదువు రాలా, తాము ప్రయత్నం చేసాడు రాలా. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోతే నేను మీటింగ్ పెట్టా. వాళ్ళందరూ మా మిస్సెస్ వాళ్ళందరూ నవ్వుతున్నారు, ఎందుకు మీటింగ్ అని. ఎవ్రీ పత్రికలో ఆ రోజు నా డైలీ పోర్షన్ అక్కడ ఏముందంటే అయిపోయిందనగా 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుచున్నట్లుగా సమాజం కూడా మనక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగా చేయొచ్చు. ప్రేమ చూపుట్లోనూ సత్కారం చేయుటకును ఒకరినొకడు పురుకొల్పోవాలని ఆలోచించము. ఏంటంట సమాజం కూడా మానక. వీళ్ళు అంటున్నారు ఆ పేరు ఇప్పుడు ప్రార్థన జరిగింది ఎందుకు అన్నాడు. ప్రార్థన పెట్టేస్తాను, జయరాజు నష్టపడి జయరాజు వాకింగ్ పిలిచాము, ఆయన వాకింగ్ చేయకూడదు కమిటీ హాల్లో వెళ్ళిపోయాడు. తర్వాత జగన్ ఏం చేశారంటే సబ్జెక్ట్ పూర్ణని అన్నీ 5 సబ్జెక్టులు వెళ్ళి ఒకటే పాస్ అయ్యాడు. దేవుని దయ వల్ల ఆ 4 సబ్జెక్టులు పాస్ అయ్యి తర్వాత కంపార్ట్మెంట్ రావాలి సర్టిఫికేట్ ఏం చేశారంటే పేరెంట్ కూడా ఆ సంవత్సరం 2సారి రాసినప్పుడు వాళ్ళందరికీ ఆ ఇయర్ సర్టిఫికేట్ ఇచ్చేసారు. అంటే దేవుడు మేలు ఎట్లాంటి అంటే వాడు చదవడం నిజంగా అందరు ప్రార్థన చేశారు సేవకులు చాలామంది. దేవుడు గొప్ప కార్యం చేసి కంపార్ట్మెంట్ కాకుండా మామూలు పాస్ అయ్యాడు దేవుడు. ఆ విధంగా మరి దేవుడు వెంకటాపురంలో నన్ను సేవ చేయడానికి దేవుడు 2017 పిలుచుకున్నట్టు, ఆ విధంగా 2021లో జంగారెడ్డిలోను, అదేవిధంగా దొరసంపాడులోను, తర్వాత రీసెంట్గా అమ్మ సువార్త చేసుకున్న వెంకటపురం ఎప్పుడు ప్రేయర్ హౌస్ అని పోయిన సంవత్సరం ఆగస్టు 31 దేవుడు నాకు సమీర్ మొదలుగా 7వ అధ్యాయంలో సమీర్ చెప్పినట్టు గిలగాల్లోనూ అక్కడ మందిరాలు ఉన్నాయి, న్యాయాధిపతి ఉన్నాడు అక్కడ. అలాగే ఆయన ఇంటికాడ రామాలు బలిపెట్టుకుని ఉంది, అక్కడ కూడా న్యాయం తీసుకోమని ఆ వాక్యం వచ్చిన సంవత్సరం కూడా నేను మందిరం పెట్టలే, దేవుడు సువార్త చేసుకున్నాను. అయితే తర్వాత ప్రార్థన చేసినప్పుడు కొంతమంది వాళ్ళని అవమానం చేసినప్పుడు ఇక అక్కడ దేవుని పని జరిగించాలి, సువార్తను చెప్పాలి బలంగా ఆత్మలు వచ్చిన రాదు. ఎందుకంటే మా అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళందరూ ఎదురు మా చుట్టుపక్కల కూడా బంధువులు కూడా ఏదైనా కొంతమంది రక్షించవచ్చు. దేవుడు అది దేవుడి చిత్తం కాబట్టి ప్రభు నేను ఎంతైనా విడిచిపెట్టినా కానీ నేను ఎంతో తప్పించుకుంటూ వచ్చిన మా ఊరు ప్రార్థన మందిరం పెట్టకూడదని. ఎందుకంటే నా ముందు 2009లోనే మార్పు గారు ఏడాది మార్పు గారు అని వాకింగ్ చెప్పాడైనా బేతనీలో ఆయన మా ఇంట్లో పెడదాం చూడండి. 2009లో 2015 నేను వచ్చినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళడము, అది మాకు 5 కిలోమీటర్ మా పిల్లల్ని నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. ఆయనే పాపం ప్రయాసపడి గ్లామర్ పడి పక్కన కొనుక్కొని మా ఇంటికి దిగిపోడు ప్రతి వారు. అయినా కానీ ఆయన కూడా చేశాడు. తర్వాత నాకు కూడా వాక్యం వచ్చింది పెట్టల. ఇక తప్పగా దేవుడు 2025లో ఆగస్టు 31 దేవుడు సహాయం చేశాడు. అక్కడ బలంగా సువార్త చేస్తున్నాం. అక్కడ అనేక మందిలో ఉన్నాయి. ప్రభు నాకు ఇచ్చిన యెషయా 6వ అధ్యాయం ప్రకారము, మత్తయి సువార్త ప్రకారము, అలాగే దేవుడు సమయం మొదలుగా 7వ అధ్యాయము 17-18 వచ్చిన ప్రకారం దేవుని పని చేస్తున్నాం. చేసేది ఎవరు? ఆయన గొప్ప పని, అది దేవుని పని, గొప్ప పని. నేను బలహీనుడిని, నేను అల్పుడిని, ఆ పని చేయడం నా అల్పుని కాదని నాకు తెలుసు. ఆయన దేవుడు అల్పుడు నన్ను, ఆయన ఘనమైన పనికి నన్ను, ఆయన తోట పనిలో ఒక పనివాడిని నన్ను ఏర్పాటు చేసుకున్నాను.
నేను సంతోషిస్తున్నాను. కాబట్టి మా అక్షయ ఆరోగ్యం వరకు సిస్టర్ మైగ్రేన్ చాలాసార్లు మైగ్రేన్ ఆమె ఎప్పుడు చనిపోద్దని తెలిసేది కాదు. అలా పాపం ఉండేది. అయినా మా సువార్త గ్రామంలో వచ్చేది, ప్రార్థన గ్రామంలో వచ్చేది, ఆదరణ కూడా వచ్చేది. ఎలా ఉన్నాయి పరిస్థితులు. ఆమె జాబ్ చేస్తే అంటే కానీ ఏ పనికి మానేది కాదు. ఇక లెగలేని పరిస్థితులు మొత్తాన్న అప్పుడు నేనే వద్దని ఉండేది. ఆ పరిస్థితి చూసి చాలామంది తిట్టోళ్ళు, ఆ అమ్మాయికి అలబాబోయి తీసుకెళ్తున్నాను అంటే బ్రతుకున్నప్పుడు పని చేయాలి, చచ్చిపోయినప్పుడు ఎలా చేయాలి కదా అని. ఆ విధంగా దేవుడు ఆయన పని చేసుకుంటూ నన్ను ఆత్మీయంగా బలపరుస్తూ, ఒకవేళ బలహీనప్పుడు నన్ను సేవకుల మీటింగ్లో బలపరుచుకుంటూ ఆయన పనిలో దేవుడు నమ్మకంగా నడిపిస్తున్నాను. ప్రస్తుతానికి ఇంకా నమ్మకంగా చేయాలని, మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలని. అలాగే సిస్టర్ రూతు మైగ్రేన్ ఇంకా ఉంది, ప్రభు దైవాలకి తగ్గింది, ఇంకా కొంచెం ఉంది. అలాగే మా సేవ కొరకు, ఎందుకంటే మందిరాలు లేవు. అలాగే వెంకటాపురంలో పని చేస్తున్నాము, అది ఫ్లోరింగ్ అవ్వలేదు, పెట్టుకోవడం కట్టాలి. ఆ విధంగా కొన్ని పనులు ఉన్నాయి. మీకు జ్ఞాపకం వచ్చినప్పుడు మా గురించి ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక.